ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఏలూరు జిల్లాలోని కొయ్యలగూడెం, ద్వారకా, తిరుమల మండలాల్లో పర్యటించారు. రాజమహేంద్రవరం, మధురపూడి వరకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడి నుంచి రోడ్డు మార్గం ద్వారా కొయ్యలగూడెం మండలం రాజవరానికి చేరుకున్నారు. అక్కడ గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా రాజవరంలో రోడ్డు నిర్మాణం చేపట్టాలని గ్రామస్తులు పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకువెళ్లారు. పవన్ ను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. దట్టమైన దుమ్ము అలుముకున్న అభిమానులకు అభివాదం చేస్తూ ముందుకు నడుచుకుంటూ వెళ్లారు పవన్ కళ్యాణ్. అనంతరం పవన్ కళ్యాణ్ అక్కడి నుంచి ద్వారకా తిరుమల మండలం ఐఎస్ జగన్నాథపురానికి చేరుకుని సుందరగిరి లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయనకు అధికారులు పూర్ణ కుంభం ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. స్వామివారికి పవన్ పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ఆవరణలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి ఏర్పాటు చేసిన శిలా ఫలకాన్ని మంత్రి నాదెండ్ల మనోహర్ తో కలిసి ఆయన ఆవిష్కరించారు. గ్రామం నుంచి సుందరగిరిపై వెళ్లే రహదారి, ఆలయ ప్రదక్షిణ మండపం నిర్మాణ పనులను పవన్ ప్రారంభించారు. అనంతరం ఐఎస్ జగన్నాథపురంలో ఇటీవల చేపట్టిన మ్యాజిక్ డ్రైన్ల నిర్మాణాన్ని కూడా పవన్ కళ్యాణ్ పరిశీలించారు.